అమరావతిని మెగా గ్లోబల్ మెడికల్ హబ్గా తయారు చేస్తాం. తద్వారా రాష్ట్రంలో ఇప్పటికే ఆహారపు అలవాట్లు మారడం వల్ల ఆరోగ్య పరిస్థితుల్లో మార్పు వలన సఫర్ అవుతున్నారు. వాళ్ళకి ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకి వెళ్తున్నారు. అదంతా ఇక్కడ అద్భుతమైనటువంటి ప్రపంచంలో టాప్ హాస్పిటల్స్ వాళ్ళు ఇక్కడ పెట్టుకోవడానికి తగిన ఏర్పాటు చేస్తాం. ఈవెన్ వరల్డ్ వైడ్గా మెడికల్ టూరిజం బాగా నడుస్తుంది. తద్వారా వాళ్ళందరూ కూడా అంటే ఇతర దేశాలకి వాళ్ళు ఇప్పుడు మొన్న కూడా చెప్పుకున్నాం మనం, అమెరికాలో ఒక ₹1,00,000 ₹10,00,000 అయ్యేటటువంటిది ఇక్కడ దాంట్లో 20%కి ట్రీట్మెంట్ జరిగిపోతుంది. ఇప్పటికీ హైదరాబాదు, బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో ఉన్న ముంబై లాంటి నగరాల్లో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఆ ట్రీట్మెంట్ తీసుకోండి. అదే ఇక్కడికి వచ్చేస్తే కనుక అమరావతిలో పెడతాం, ఆ విధంగా అందుబాటులోకి తీసుకొస్తామని చంద్రబాబు గారు స్వయంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసుకొచ్చారు. కాకపోతే దానికి ముఖ్యంగా కావాల్సిన పాయింట్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి. అంతర్జాతీయ విమానాలు నేరుగా ఇక్కడ ఉండేటట్టు ఉండాలి. మధ్యలో మళ్ళీ హైదరాబాద్లోని దిగి బెంగళూరులోని దిగి ఇక్కడికి కాదు, నేరుగా అమరావతికి వచ్చేటట్టు ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ ఒక్క చోటే ఉండొద్దు, విశాఖపట్నం, తిరుపతి కూడా పెట్టండి. ఆ 2 చోట్ల కూడా ఇట్లాంటి హబ్బులు పెడితే ఇప్పుడున్నటువంటి హైదరాబాద్, ఏది అక్కడ లేకపోతే చెన్నై, ఇక్కడ ఏంటంటే 1,00,000 మంది జనాభా ఉన్నారు కాబట్టి ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఈజీగా నడుస్తుంది. ఇప్పుడు ఇక్కడ లాభాల్లో లేవు ఆంధ్రప్రదేశ్లో. ఎందుకని? అంతంత ట్రీట్మెంట్లకు ఖర్చు పెట్టేవాళ్ళు ఇక్కడ లేదు. ఇక్కడ ఆర్థిక స్తోమత పెరగాలి జనాలకి, లేదా ఆర్థిక స్తోమత ఉన్నోళ్ళు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలి. అలా ట్రీట్మెంట్ అంటే ఈ ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చేటట్టు ఉండాలి. తెలంగాణ వాడు ఇక్కడికి రాడు, తమిళనాడు వాడు ఇక్కడికి రాడు, కర్ణాటక వాడు ఇక్కడికి రాడు. మరి ఎవరు రావాలి? ఛత్తీస్గఢ్ వాళ్ళు, లేకపోతే కనుక ఒరిస్సా వాళ్ళు, మన పక్కన ఉన్నటువంటి అయ్యే కదా. వాళ్ళు వస్తే మనకు ప్రయోజనం లేదు, ఈ హాస్పిటల్కి పెద్దగా ప్రయోజనం లేదు. ఇక విదేశీ టూరిస్టులు మాత్రమే రావాలి. విదేశీ వాళ్ళు రావాలంటే ఫస్ట్ ప్రధాన నగరాలని కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ కూడా ఆ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ కావాలి. అమరావతితో పాటుగా విశాఖ, తిరుపతిని కూడా ప్రోత్సహించాలి. ఇప్పటి నుంచి ప్రారంభిస్తే భవిష్యత్తులో ఏమన్నా అవకాశాలు మెరుగుపడతాయి.